హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం చిన్న ముక్కలు 2, ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు, ఒక 9 వెల్లుల్లిపాయలు, హోల్ గరం మసాలా అంటే జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, ఒక స్పూన్ గసగసాలు, చిన్న ఎండు కొబ్బరి మొక్క పీసులు చేసి కట్ చేసి పెట్టుకున్నాను, అదొకటి. ఫస్ట్ ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెజ్ బిర్యానీ. ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాసు మెజర్మెంట్ తోటి, ఈ గ్లాస్ తోటి ఒక ఫుల్ గ్లాసు, ఒక పావు గ్లాసు, 1.25 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. ఈ వెజ్ బిర్యానీకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్: 2 మీడియం ఉల్లిపాయలు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇలా నిలువుగా కోసుకుని పెట్టుకున్నాను, ఒక 3 క్యారెట్లు, ఒక 20 బీన్స్, ఇవి బఠానీ. నేను బఠానీలు మొలకెత్తి పెట్టుకుంటాను, హెల్త్కి మంచిది అని చెప్పి. కొత్తిమీర ఓ చిన్న కట్ట, ఇన్స్టెంట్ బిర్యానీ పౌడర్, సాల్ట్, దుంప ఒక 3 పెద్ద దుంపలు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మీకు చెప్పాను కదా అది, హోల్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, ఇది రాతి పువ్వు అంటారు, బిర్యానీ పువ్వు అంటారు, ఇది జాపత్రి. ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ ఒక 100 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గీ మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ దీంట్లో ఫ్రై చేసుకుందాం. స్పైసెస్ అన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి, అడుగంటకూడదు. అడుగంటితే మాడిపోతే టేస్ట్ బాగుండదు. జాగ్రత్తగా ఇక్కడే ఉండి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాక అప్పుడు మనం ఈ వెజ్జీస్ అని దీంట్లో వేసుకుందాం. ఒక పక్కన మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకుందాము, ఎందుకంటే స్పీడ్గా అయిపోతుంది మనకి బిర్యానీ. అందుకోసము ఇందాక మనం ఏ మెజర్ గ్లాస్తో అయితే రైస్ పోసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇంకో పక్కన అక్కడ మనకి హాట్ వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి వెజ్జెస్ అన్నీ వేసుకుందాం. బీన్స్, బఠానీ, క్యారెట్, దుంప. బఠానీ ఎప్పుడు నేను బాగా మొలకలు వచ్చేంత వరకు ఉంచి పక్కన పెట్టుకుంటాను, అవి డైజెషన్ బాగా అవుతాయి, స్ప్రౌట్స్ కింద వచ్చి హెల్త్కి మంచిది. ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి, కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము.
ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను స్పీడ్గా అవటం కోసం. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటున్నాను. దీంట్లో కూడా ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక 1/2 hour క్రితం సోక్ చేసుకున్నాం కదా రైస్, ఆ రైస్ ఇందులో వేసేసుకుందాం. ఒక 2 minutes రైస్ ఇలా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది మన బిర్యానీ. అందుకని 2 minutes ఇలా ఫ్రై చేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అడుగంటుంది లేకపోతే. జాగ్రత్తగా 2 minutes ఫ్రై చేసుకోండి. ఇందాక మనం వాటర్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఇందులో వేసేస్తున్నాను. బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకుంటే తొందరగా మనకి రైస్ కుక్ అయిపోతుంది, అది రైస్ సాఫ్ట్గా వస్తుంది మనకి. అందుకోసం బాయిల్ చేసిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ టేస్ట్కి, ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక 2 spoons వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని కుక్ చేసేసుకోండి. ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు కుక్లో ఉంది కదా, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక వామ్లోకి వచ్చేస్తుంది, అప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు వామ్లోకి వచ్చేసింది కదా, అంటే బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. చూసారా, హాట్ వాటర్ పోసుకోవడం వల్ల చక్కగా పొడి పొడిగా వచ్చింది. ఇంతే, 15 minutesలో బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసి మీకు చూపిస్తాను. దీన్ని రైతాతో కానీ, షేర్వాతో కానీ, కుర్మాతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.